A very very good morning. Another day in Hyderabad. యాక్చువల్గా వచ్చిన పనులన్నీ అయిపోయి కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి రేపు మార్నింగ్ బయలుదేరదామని థింకింగ్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇంట్లో బయట ఫుడ్ ఏమీ అనుకోకుండా ఇంట్లోనే కుక్ చేసుకొని కొంచెం అలా రిలాక్స్ అయ్యి చిల్ అవుదామని ఫిక్స్ అయ్యాం. నేను అట్ ద సేమ్ టైం వీడియో కూడా ఎడిట్ చేసుకుంటున్నా. శైలేష్ బాగుంది బిర్యానీ. అది రైట్ నౌ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. నేను శైలేష్ అండ్ బుడి. ఏం పని పాటలేదు. హైదరాబాద్ వచ్చాడు, ఏమైనా చేస్తాడంటే గుళ్ళు గోపురాలు చుట్టూ తిప్పుతున్నాడు మమ్మల్ని. ఏం చేయాలి చెప్పు. నువ్వు పక్క నువ్వు వచ్చి పక్క హైదరాబాద్. మరి ఏం చేస్తాం రా గుళ్ళకి కాకపోతే. నేను మంచోను కదా మా, అందుకే టెంపుల్ కి తీసుకెళ్ళి ఎల్బీ నగర్ దగ్గర దించేస్తాను. వెళ్ళిపో బస్ ఎక్కి. మన కారు అక్కడ ఉండిపోయింది కదా. తర్వాత పంపిస్తాను. తీసుకెళ్లాల్సింది ఎవర్రా? మీరు తీసుకెళ్ళాలి నన్ను. వ్లాగర్ జనాలకు చూపించాలిరా నువ్వు ఈ పప్పు ఎలా ఉంటది. ఒరే నేను వచ్చాను కాబట్టి మీరు నన్ను చూసుకోవాలరా. అది కాదు మనకన్నా అరే కాలు నిజం కాలుతున్నారా కాలు. పాపం హైదరాబాద్ వచ్చి వీళ్ళని గుళ్ళకి గోపురాలకి తిప్పుతున్నాను పాపం. బొట్టోటి పెట్టి స్మగ్లింగ్ చేస్తాడు. ప్రసాదం ఒకటి కానీ గుడ్డి చిన్న రాంగ్ టర్న్ రా, రాంగ్ రూట్ అంతే. కాదు సండే కదా, విజయవాడ కాదు స్టేషన్కి వెళ్ళిపోతావు నువ్వు. జూబ్లీ స్టేషన్కి వెళ్ళిపోతావు జాగ్రత్తగా. లీడరా దేనికిరా? అదేరా మాలు. ఇది ఏది పెట్టలేను. ఈ రోడ్డు దాటిపోతే ఎదవలరా బాబు మీరు. పెట్టకరా. డ్రైవ్ విత్ ఈశ్వర్ 2 అని పెట్టు, అందులో పెట్టు ఇలాంటివన్నీ. కాదు ఎవరిదైనా ఛానల్ హిట్ అయింది అనుకో, సేమ్ ఛానల్ తోని ఇది పెడతారు, ఆడికి కూడా వ్యూస్ వస్తాయని. సేమ్ నేను పెట్టేస్తా వాళ్ళగా ఛానల్. సేమ్ నేను డ్రైవ్ విత్ ఈశ్వర్ 2 అని పెట్టేసి ఈ వ్యాపారం అంతా మనం అందులో పెట్టేద్దాం. అసలు స్వరూపం అంతా ఓపికడి తెలియదు ఎవడు రాయుడు చేస్తున్నాడు అనుకునే. మన ముగ్గురు జాతకాలు మన ముగ్గురు దగ్గర ఉన్నారా. శైలేష్ గారి నా దగ్గర, నా పుట్టిగాడి దగ్గర, పుట్టిగాడి ఇద్దరి దగ్గర. స్నాప్చాట్ ఓపెన్ చేస్తే చాలు. నా ఛానల్ రేపు ఉంటారా టైం పాస్. నేను ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఐకియాకి వచ్చాం. ఇదేదో పెద్ద పజిల్ లాగా ఉంది. ఎంత వెళ్ళినా నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది బాగుంది యాక్చువల్గా. అదే ఇక్కడ ఇచ్చాడు రా గైడ్. ఇంకో ఎక్కడెక్కడ ఏమున్నాయి ఇచ్చాడు చూడు. ఐకియాలో ఇదొక సెక్షన్ వేర్ హౌస్. మా వాడు చైర్స్ ఏవో తీసుకున్నాడు శైలేష్. దానికి సంబంధించి ఇప్పుడు ఆ సెక్షన్కి వెళ్ళి అవి తీసుకోవాలన్నమాట. కానీ ఇది చిన్న కథ కాదురా అబ్బాయి. పట్టుకోలేము ఇంకా. ఈడు ఇందుకే తీసుకొచ్చాడు ఐకియాకి. ఈడే కల్ప్రిట్. ఐకియాకి తీసుకొచ్చి మమ్మల్ని మోటివేట్ చేసి ఇవన్నీ వేయించాడు ఈడు. హలో అరే కాదు దాని మీద క్వశ్చన్స్ అయిపోయింది. ఐకియా షాపింగ్ అయిపోయింది.
అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల బుడ్డిగడ్డి ఆడ అక్కడ ఒక బుడ్డిగడ ఒక కౌంటర్, స్టైలిష్ ఒక కౌంటర్, సాఫ్ట్ ఏదో కావాలంటే దానికోసం వెయిటింగ్. ఆల్మోస్ట్ 3 hours పట్టింది, ఎంత స్పీడ్గా షాప్ చేసినా కూడా. అదట మా కార్ ఎక్కడుందో తెలీదు, ఇదే. అరే ఓ పని చేద్దాం, చుట్టూ తిరిగేద్దాం. అరే బుడ్డి నీ ఫోన్లో యాప్ ఉంటుంది కదా, ఏమైంది? శైలు క్యాచ్. నేను తీసుకెళ్ళాలా? ఎక్కువ తీసుకెళ్తా, ఎక్కువ ఎక్కువ. లోపల కూర్చుంటావా? పగిలిపోతాయి ఇవన్నీ. ఒక ఐస్ క్రీము ఎక్కురా. ఎక్కువా? తీసుకెళ్ళనా? అలా తీసుకెళ్ళి వదిలేస్తాను. అదే అదే ఇదే దింపేద్దు నిన్ను ఇక్కడ. అదే దీపోరా నువ్వు ఆఫీస్కి వెళ్ళి నువ్వు నన్ను గెంటేసిన మనుషులు. ఏం చేస్తున్నారు? ఆఫీస్కి వెళ్ళడం మానేసి నువ్వు బయట తిరుగుతున్నావు. ఇక్కడ మెక్లర్ తీసుకుని వాడు తిరుగుతుంటాడు రా ఊరికినే, పని పాట లేనట్టు. అదే నీలోపలికి ఇక్కడ యూటర్న్ తీసుకుంటా, ముందుకు వెళ్ళక్కర్లేదు కాదు. నువ్వు వేల పార్కింగ్, ఇదే పార్కింగ్ లెఫ్ట్. అవునా? వెళ్ళిపోతావా? అదే ఎందుకు అక్కడ ఎక్కువ స్పీడ్ వెనకాల పెట్టేస్తాను. పెట్టి తొందర పెట్టి తొందరగా. నీలోపర్ హీరోస్. ఇక్కడ సూపర్ బైక్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. బేసిక్గా నీలోపర్ వెళ్ళాం కానీ ఫుల్ రష్ ఉంది. అట్లీస్ట్ కూర్చొని తిన్నాను కూడా లేదు ఎక్కడ, అంత జనం ఉన్నారు బాబోయ్. సో వీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నమాట. కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఏం చేయాలో అప్పుడు డిసైడ్ అవుతాం. దిస్ ఈస్ అనదర్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇవాళ మండే మార్నింగ్ నేను వైజాగ్ స్టార్ట్ అయిపోతున్నా. టైం లైక్ 7:30 అవుతుంది. నేను ఇప్పుడు వెళ్తే ఇప్పుడు నేను స్టార్ట్ అయితే నేను ఈవినింగ్ అంతా లైట్ ఫేడ్ అవ్వకముందే వైజాగ్ వెళ్ళిపోతా. అందుకు అంటే హరిబరి లేకుండా స్లోగా వెళ్దామని, ఇంకేం కాదు. లేకపోతే ఎప్పుడు తెలివస్తే అప్పుడు లేసి వెళ్ళొచ్చు. బట్ అది మ్యాటర్. ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ ఎక్కడానికి ఎంతసేపు అవుతుందో పర్లేదు, నాకైతే అప్రాక్స్ 20 minutes చూపిస్తుంది. కాబట్టి నేను జస్ట్ ఐదర్ ఫోన్ ఎక్కడైనా ఫిక్స్ చేసేసి ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటూ వ్లాగ్ చేసుకోవాలి. లేదు అంటే ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో డ్రైవింగ్ అంటే హైదరాబాద్ ట్రాఫిక్లో ఇంపాసిబుల్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే పోనీ హైవే మీద పోనీ సిమ్లా చేద్దామన్నా కూడా హైవే మీద హై స్పీడ్స్ వెళ్తూ ఉంటాగా. హై స్పీడ్స్ అంటే అదే హైవే మీద రికమెండెడ్ స్పీడ్ 100 అలా వెళ్తున్నప్పుడు చిన్నది కొంచెం అడిట్ అయినా కూడా కొంచెం మంచిది కాదు, ప్రమాదం. అందుకని చెప్పి నేను చాలా తక్కువ కాంటెంట్ రికార్డ్ చేయడం అవుతుంది. నిన్నంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, సో అదంతా బాగానే వచ్చింది. ఇప్పుడు అలా అవ్వదు. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దీనికి ఒక సొల్యూషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను చూస్తా. నేను అది ఏదైతే గ్యాడ్జెట్ కొన్నానో అది నేను లెఫ్ట్ అంటే పిలియన్ సైడ్ ఉన్న మిర్రర్కి పెట్టేస్తే నాకు అది ఈజీ అనుకున్నా. నేను ఇంకా అది పెట్టుకొని ఫోన్ రికార్డ్ చేసుకోవచ్చని. కానీ అది ఓన్లీ మ్యాక్సిఫ్ ఉన్న దానికే అవుతుంది, ఐఫోన్కే అవుతుంది. దీనికి
ఈ ఫోన్కి అవ్వట్లేదు. సో ఆ వెనకాల కేసులో వాడు ఒక మ్యాగ్నెట్ ఇచ్చాడు, రింగ్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్. అది పెట్టి పెడదామన్నా కూడా అవటంలా. కాబట్టి నేను ప్రాపర్ మొబైల్ హోల్డర్ ఏదైతే ఉంటుందో అదే తీసుకోవాలి. కాకపోతే నా కారుకి సరిపోయి తీసుకోవాలి. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది యాక్చువల్లీ చాలా బాగుంది. ఎక్కడైనా తీసి ఎక్కడైనా పైన సన్ రూఫ్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ విండ్షీల్డ్కి పెట్టుకోవచ్చు, సైడ్ మిరర్స్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలా అనుకొని నేను తీసుకున్నా, బట్ యూజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మార్నింగ్ కాబట్టి ఇదే రోడ్స్ నిన్న నైట్ మేము వచ్చాము. అసలు టూ బ్యాడ్ ట్రాఫిక్ అయితే. మార్నింగ్ కాబట్టి టైం 7:30 అవుతుంది. ఇప్పుడు కూడా తక్కువేం లేదు, బట్ ఓకే, మేనేజబుల్. నేను కొంచెం బేగా ఓఆర్ఆర్ రీచ్ అయిపోవడానికి కొంచెం స్కోప్ ఉందన్నమాట, అంతే. అయిపోయింది. నిన్న నైట్ బుడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. శైలేష్ కూడా ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఎవ్రీవన్ ఇస్ బ్యాక్ టు దేర్ లైఫ్స్ అనమాట. నేను వైజాగ్ వెళ్ళిపోయి నాకు చాలా వర్క్ ఉంది. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ శైలేష్ వస్తున్నాడు వైజాగ్. లైక్ నెక్స్ట్ వీకెండ్ సాటర్డే ఎప్పుడో వస్తున్నాడు. నన్ను ఉన్నామని చెప్పాడు, మామ ఉండు కలిసి వెళ్ళిపోదామని. బట్ ఇంకొక 1 వీక్ అంటే మొత్తానికి అవుద్ది, నాకు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు వెళ్తే ఈ వీక్లో నేను చేసుకోవాల్సిన పనులు చాలా పెండింగ్ ఉన్నాయి, ఆఫీస్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్ కానీ. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ వైజాగ్ నేను ఉన్న బలంగా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నిన్నే వచ్చేయచ్చు, నిన్నటికి లైక్ ప్రాపర్ సండే. నిన్నటికి నేను ఆఫ్టర్నూన్కి ఐఎమ్ ఫ్రీ, వచ్చిన పనులన్నీ అయిపోయి. యాక్చువల్లీ నేను వచ్చిన మెయిన్ మోటివ్ ఏంటంటే దిల్సుఖ్ నగర్లో నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకున్నా. తర్వాత చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ముక్కు ఒకటి ఉంది, అదొకటి చూసుకున్నా. నాకు ఈ రెండే మెయిన్. ఈ రెండు అయిపోయినాయి. తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు అవి చూసుకున్నా, ఏవో తిరిగాము, తిన్నాం. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి బాగా తింటాం. ఆ తిన్నవన్నీ రికార్డ్ చేయాలంటే నాకు అవ్వలేదు యాక్చువల్లీ. అంటే చేద్దాం అనుకున్నా, లైక్ ఫుడ్ వ్లాగింగ్ వచ్చేసి అది సపరేట్గా మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం. అది వేరే పంచాయతీ అవుతుందని నేను చేయటంలే. ఎందుకంటే ఫుడ్ ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినడం నాకు చాలా ఇష్టం. అందుకని నేను ఆ జోన్లోకి ఇంకా వెళ్ళలేదు. చూద్దాం. నేను అంటే ట్రై చేస్తా వైజాగ్లో ఒక కంప్లీట్ డే ఎప్పుడైనా నేను చూసుకొని ట్రై చేస్తా. అప్పటి నుంచి నాకు అది కొంచెం అలవాటు అయింది అనుకోండి. ఎందుకంటే నేను ఈ జోన్లో అలవాటు పడడానికి నాకు చాలా టైం పట్టింది. కాబట్టి నేను ఆ జోన్లో కొంచెం అలవాటు పడిన తర్వాత అది కూడా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఓకే, ఎస్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10 అయింది. సూర్యాపేట దగ్గర ఉన్నాం. అంటే ఇప్పుడు టువర్డ్స్ ఖమ్మం ఏదైతే డైవర్షన్ ఉంటుందో ఆ డైవర్షన్ దగ్గర ఉన్నాను ఎగ్జాక్ట్గా. లాస్ట్ టైం ఇక్కడ ఆగా, ఇక్కడ చెన్నపట్నం కాఫీ ఏదో ఉంది, కాఫీ తాగుదామని ఆగాను. చిన్న స్మాల్ బ్రేక్, ఒక 5 minutes బ్రేక్ అనమాట. అవి ఇంకా డైరెక్ట్గా ఖమ్మంలో మోస్ట్లీ ఆపపోవచ్చు. సో పొద్దున్న ఫుడ్ అది బాగానే తిన్నా కాబట్టి ఇంకా ఖమ్మంలో కూడా ఆగను. ఇంకా డైరెక్ట్గా లైక్ ఇంకా దివాన్ చెరువు రాజమండ్రి మేబీ లంచ్కి అక్కడే ఆగచ్చు. లంచ్ అంత బేగా వెళ్ళాం, లంచ్ టైంకి అయితే వెళ్ళాం, బట్ 3-4 అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఫుడ్ కన్నా ఇంపార్టెంట్గా ఐ షుడ్ హైడ్రేట్. అలా వాటర్ తాగుతూ వెళ్తున్నా. డ్రైవింగ్ కాబట్టి ఫుడ్ మరీ అంత ఎక్కువ ఎక్కించలేం, మ్యాండేటరీ కాదు. అగైన్ ఐమ్ బ్యాక్ ఆన్ గ్రీన్ఫీల్డ్ హైవేస్. సో టైం వచ్చేసి 11:53 అవుతుంది. మరి వైజాగ్ వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ లైక్ 6 అవ్వచ్చు అనుకుంటున్నా. 6కి వెళ్తానని. నేను అక్కడ ఇంకా దారిలో ఎక్కడ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే సోలో ట్రావెలింగ్ కదా, ఒక్కరిని వస్తున్నప్పుడు బ్లాగింగ్ కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి నాకు ఎక్కడ స్టాండ్ లేదు కదా ఆ ట్రైపోర్ట్ సెటప్. నేను ఒక్కరినే ఉన్నాను కాబట్టి సో రిటర్న్లో పెద్ద బ్లాగ్ అంటే ఆన్ రోడ్ బ్లాగ్ కంటెంట్ ఏమీ పెద్ద రాకపోవచ్చు. సో నేను మళ్ళీ లంచ్ బ్రేక్లో ఒకసారి మళ్ళీ నేను చేస్తా. అట్ ద సేమ్ టైం రీచ్ అయిపోగానే నేను మళ్ళీ అప్డేట్ ఏంటి ఎంతసేపు పట్టింది, ఎలా వచ్చాయి, నేను ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే మళ్ళీ సేమ్ రోడ్స్, బ్యాక్ ఆన్ సేమ్ రోడ్స్. కాకపోతే ఈసారి వైరా దగ్గర ఎంటర్ అయ్యాను నేను. అక్కడ దాకా పాత ఓల్డ్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఎంటర్ అయ్యి ప్రస్తుతానికి బ్యాక్ ఆన్ గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. నేను డైరెక్ట్గా దేవరాపల్లి వరకు ఆన్ ద స్ట్రెచ్ ఇక్కడ నుంచి 130 km చూపిస్తుంది ఒక్కటే రోడ్డు.
స్ట్రైట్ రోడ్. ఇక మీరు చూసినట్టయితే కంచూప్ మెరల్లో మొత్తం రోడ్డు మాత్రమే కనిపిస్తుంది, ట్రాఫిక్ ఏమీ లేదు. ఈ టోటల్ ట్రిప్లో దిస్ రోడ్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. అగైన్ మీకు మళ్ళీ చెప్పినట్టే ఈసారి విత్ ఫ్యూయల్, ప్రాపర్ హైడ్రేషన్ అన్నీ తీసుకొని వచ్చాయి ఈ రోడ్లోకి. ఎందుకంటే అట్నుంచి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. సో ఈసారి అలా అవుతుంది అనుకోవట్లే. అక్కడికి రీచ్ అయిపోతే నేను ఒక 2 ఆ టైంకి నేను దేవరాపల్లి రీచ్ అయిపోయానంటే సో ఐ హ్యావ్ లంచ్ అనమాట. లంచ్ చేసి ఇంక అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోవడమే. సో నేను ఈ టోటల్ ఇంక్లూడింగ్ బ్రేక్స్ అన్నీ కలుపుకొని నేను ఎక్స్పెక్ట్ చేసే ఈటీఏ లైక్ అరౌండ్ 6 అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది అప్డేట్. సో దేవరాపల్లి చూసినట్టయితే కనిపిస్తుంది, దేవరాపల్లి 124 km. ఇక్కడి నుంచి నాకు ఎక్కడ డైవర్షన్స్ కూడా లేవు, స్ట్రైట్ రోడ్ చూపిస్తుంది. అట్నుంచి వచ్చినప్పుడు మధ్యలో వర్క్స్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇటు నుంచి వెళ్తున్నప్పుడు అయితే అసలు ఎక్కడ కూడా బ్రేక్స్ లేవు, ఎక్కడ డైవర్షన్స్ కూడా లేవు. స్ట్రైట్ అవే నేను దేవరాపల్లి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల అటు ఇటు పొలాలు తప్పితే అసలు ఎక్కడ ఒక షాప్ కానీ లేకపోతే ఒక పెట్రోల్ బంక్ కానీ ఇవేవి ఉండవు. వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యింది అంటే ఈ ఎండలో అయిపోయినట్టే. టెంపరేచర్ అయితే 38 చూపిస్తుంది, 38 ఉంది బయట. అసలు మామూలుగా కూడా బయటకు వచ్చి నిల్చోలేం కాసేపు కూడా, అలా ఉంది బయట పరిస్థితి. కార్లో ఉన్నంత వరకు హ్యాపీ, సేఫ్గా వెళ్ళిపోతున్నా. సో నేను అందుకే టైర్ ప్రెషర్స్, ఫ్యూయల్ అన్నీ చూసుకొని ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యా. మీరు మాత్రం ఆ పొరపాటు చేయొద్దు. డే టైమే ఈ రోడ్, ఇన్ కేస్ ఎవరైనా ఈ రోడ్లో వస్తే మాత్రం డే టైం మాత్రమే రండి. అండ్ నైట్ టైం ఈ టైప్ ట్రావెల్ చేయొద్దు. ప్రాపర్ కార్ కండిషన్, టైర్ ప్రెషర్స్ విత్ స్టెఫ్నీ ఇవన్నీ కూడా చూసుకొని వస్తే బెటర్. ఎందుకంటే ఈ ఎండలో స్టెఫ్నీ మార్చుకునే అంత ఇది కూడా లేదు, ఫుల్గా డీహైడ్రేట్ అయిపోతాం, అసలు బాగాలేదు. ఈ మినిమం స్పీడ్ 120 అలా ఉంది ఈ రోడ్లో. సో వెహికల్స్ లేవు ఎక్కడ, చాలా రేర్గా ఉన్నాయి. వచ్చేవి కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాయి. పక్కన ఆపుకొని మనం ఏదైనా బ్రేక్ డౌన్ అయినా వెహికల్ ఏమైనా చేసుకుందాం అన్నా కూడా ఇబ్బందే. కాబట్టి మధ్యలో లారీ లైట్స్ అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్లో ఎవరైనా వస్తే, గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది ఇంకా ప్రాపర్గా ఓపెన్ అవ్వలేదు. మ్యాటర్ ఏంటంటే ఇది అఫీషియల్గా ఓపెన్ చేసినప్పుడు మేబీ అవన్నీ పెట్టచ్చు, ఎక్కడికి ప్రాపర్ ఎంట్రీస్ విత్ ప్రాపర్ ఫ్యూయల్ స్టేషన్స్, కెఫేస్, ఫుడ్స్ ఇవన్నీ కూడా పెట్టచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మన ఓన్ రిస్క్ మీద మాత్రమే ఈ హైవే రావాలి. బెటర్ అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఓపెన్ చేసిన తర్వాతే ఎవరైనా సరే ఈ హైవేకి రండి. ఓకే, యాజ్ ఆఫ్ నవ్ అయితే విజయవాడ నుంచి వెళ్తే అంటే ఫుడ్ కానీ ఏమైనా కావాలి అంటే అన్నీ అటు దొరుకుతాయి. ఇటైతే మాత్రం ఏవీ లేవు, ఉండవు కూడా. రోడ్ తప్పితే ఉండదు. రోడ్డు మాత్రం టూ గుడ్ అనమాట, బటర్. ఏదైనా మంచి కారు ఉండి డ్రైవ్స్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మాత్రం అర్జెంట్గా ఈ రోడ్ ఎక్కియండి. హైదరాబాద్ టు వైజాగ్ డిస్టెన్స్ కూడా చాలా తగ్గుతుంది. లైక్ కిలోమీటర్స్ వైజ్గా అయితే ఒక 60 km అప్రాక్స్ వస్తుందేమో. నాకు ఎల్బీ నగర్ నుంచి అయితే చాలా తక్కువ చూపించింది. ఎల్బీ నగర్ నుంచి నేను ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి వైజాగ్ అయితే నాకు చాలా తక్కువ చూపించింది. ఎందుకంటే నేనున్న డిస్టెన్స్ నుంచి ఓఆర్ఆర్ మీదే అప్రాక్స్ నేను 60 km ట్రావెల్ చేశాను. కాబట్టి అక్కడి నుంచి అయితే నాకు చాలా తక్కువ చూపించింది. లైక్ 560 చేంజ్ ఎంతో చూపించింది, 560 అంతే. 560 కిలోమీటర్స్ ఎల్బీ నగర్ టు వైజాగ్. ఓఆర్ఆర్ ఎక్కి ఇంకా మనం వెళ్ళిన దాన్ని బట్టి అక్కడే నాకు ఎక్స్ట్రా కేం పడింది. ఈ రోడ్డు కంప్లీట్గా ఓపెన్ అయిపోయి ఇక్కడ కూడా ఫుడ్ అన్నీ వస్తే మాత్రం హైదరాబాద్ టు వైజాగ్ రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి పండగే. నైస్. కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేస్తుందో తెలియదు కానీ ఎండమావులు కనిపిస్తున్నాయి రోడ్డు మీద. అంటే ఫైర్ లేస్తున్నట్టుంది బైక్, అంత బైభత్సంగా ఉంది ఎండ. వ్యూ చాలా బాగుంది. అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో రోడ్డు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour నుంచి ఇదే నా పరిస్థితి. నేను, నా కారు, రోడ్డు, నథింగ్ మోర్ దెన్ దట్. అది వెహికల్ లేదు, మనిషి లేడు, షాపులు లేవు, ఏమీ లేదు. జస్ట్ సీనిక్ అంతే. ఎంత బాగుంది చూడండి. నాకు తెలియదు.
మొత్తం చెట్లు. అసలు ప్రాజెక్ట్ ఎలా అనుకొని చేశారో కానీ బ్యూటిఫుల్, అసలు ఎంత బాగుంది. ఆ రోడ్స్ కానీ సీనరీస్ కానీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మ్యాప్ ఏంటంటే, ఇప్పుడు నేను హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ టైంకి స్టార్ట్ అయ్యాను, అంటే 8కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది, లంచ్ టైం. ప్రాపర్గా లంచ్ టైంకి నేను రాజమండ్రి దాటి ఆల్మోస్ట్ 50 km వచ్చాను. ఇంకా నియర్ బై అన్నవరం డాబాలో ఆగా. యాక్చువల్లీ అక్కడ రాజమండ్రి దాటాక మల్లేపల్లి దగ్గర ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ఉంది. నేను ఆల్రెడీ 2 times తిన్నాను అక్కడ. అండ్ ఇప్పుడు నేను ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే డాబాలో తింటా. నాకు డాబాలో ఫుడ్ చాలా ఇష్టం, రోటీ, కర్రీ, ఈ టైప్ ఫుడ్ అంతా. కాబట్టి ఇలా వచ్చినప్పుడు కూడా తినకపోతే ఇంకెందుకని అక్కడ ఆగలే. కొంచెం నియర్ బై అన్నవరం ఒక డాబా దొరికింది, చక్కగా ఆపేసుకున్నా. ఇప్పుడు ఫుల్గా తినేసి వెళ్ళిపోతే నేను ఆల్మోస్ట్ లైక్ 4:30 రీచ్ అయిపోతాను. టైం 4:35 అనుకోండి. నిదానంగా స్లోగా ఎలా వెళ్ళినా కూడా 5కి నేను రీచ్ అయిపోతాను. గుడ్ థింగ్, అసలు చాలా బాగుంది జర్నీ మాత్రం. ఆ రోడ్స్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్ పర్టికులర్గా గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో, నేను ఫ్లైట్లో కాకుండా కార్లో వచ్చినందుకు ఫుల్గా సాటిస్ఫై అయిపోయాను. అక్కడ హైదరాబాద్ వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసాను. మెయిన్ వెళ్ళిన పని చక్కగా అయిపోయింది. అండ్ ఇప్పుడు రిటర్న్ జర్నీ అయితే నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కడ డైవర్షన్స్ ఉంటాయి, ఎక్కడ ఆగుంటుందని నాకు ఆ రోడ్ ఐడియా లేదు కదా అని చెప్పి కొంచెం భయంగా వెళ్ళాను. రిటర్న్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా క్రూజ్ చేసుకుంటూ మంచి సాంగ్స్ వినుకుంటూ వచ్చాను. బ్యాటింగ్ ఏంటంటే ఎండ, అదొకటి. ఇంకోటి ఏంటంటే నా సన్ గ్లాసెస్ నిన్న బుడ్డి కార్లో వదిలేసాను. అవి కార్లో ఎక్కడో పెట్టానని చెప్పాడు, అవి నాకు దొరకలే. సో డే టైము సన్ గ్లాస్ లేకపోతే కార్ డ్రైవ్ చేయలేం. కట్టు ఎండలో అస్సలు డ్రైవ్ చేయలేం, కళ్ళు లాగేస్తుంటాయి. ఎందుకంటే ఎండకి రిఫ్లెక్షన్ కొడుతూ ఉంటుంది. చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో కార్ తోలినప్పుడు డే టైంలో సన్ గ్లాస్ వెరీ మచ్ మ్యాండేటరీ. బట్ నేను ఇంకేదో మొండిగా వచ్చాను. బట్ సన్ గ్లాస్ లేకుండా మాత్రం తీయద్దు, అసలు మంచిది కాదు. దానివల్ల ఏంటంటే కళ్ళు లాగి స్ట్రెయిన్ అయ్యి కళ్ళు మూసుకోవడం, కొంచెం డ్రౌజీగా ఉండడం, నిద్ర వచ్చే ఛాన్స్ అలాంటివి ఉంటాయి. సో మనం ఎప్పుడు కళ్ళు కొంచెం కూల్గా మంచి పోలరైజ్ సన్ గ్లాస్ పెట్టుకోండి ఎవరైతే లాంగ్ జర్నీస్ వెళ్తారో. ఇకపోతే ఇప్పుడు ఏదైతే నేను ఆ పర్టికులర్ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం ఎన్నిసార్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, గుడ్ రోడ్స్ ఓపెన్ అయితే మేబీ ఇంకా దాంట్లో ఫ్లాస్ ఎదగడానికి ఏమీ ఉండవు. ఎవరైతే లాంగ్ డ్రైవ్స్ నిజంగా ఎంజాయ్ చేస్తారో బెటర్ గో ఫర్ ఇట్, వెళ్ళిపోండి, ఏం ఆలోచించొద్దు, వెళ్ళిపోండి. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళైతే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నా జర్నీ అయితే సక్సెస్ఫుల్గా బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 hours దూరంలో ఉన్నాను వైజాగ్కి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి స్టార్ట్ అయ్యాను, లంచ్ టైంకి లంచ్ చేస్తున్నాను, ఈవినింగ్ టైంకి నేను ఇంటికి రీచ్ అయిపోతాను. నాకు నైట్ చక్కగా బఫర్ టైం ఉంటుంది, నా పనులన్నీ చూసుకొని హ్యాపీగా పడుకోవచ్చు. స్ట్రెయిన్ అయ్యి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ట్రిప్ మాత్రం వన్ ఆఫ్ మై బెస్ట్ ట్రిప్ అనమాట. అంటే ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తాను కదా, ఈసారి కూడా ఫ్రెండ్స్తో వెళ్దామని అనుకున్నా. బట్ కొన్ని దీనివల్ల అవ్వలేదు, ఒక్కనే వచ్చినా కూడా ఒక్కనే వచ్చానన్న బాధ లేదు. మంచిగా నా డ్రైవ్ నేను ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వచ్చా. అది పరిస్థితి. ప్రస్తుతానికి ఐఎమ్ హ్యావింగ్ మై ఫుడ్, ప్రాపర్ డాబా రోటీ చూపిస్తాం. రోటీ చికెన్ ముగలై. సూపర్. ఈ డాబా టేస్ట్ ఏదైతే ఉందో ఇది రోజు తినలేం రెగ్యులర్గా. సో నేను జర్నీస్ వచ్చినప్పుడు మ్యాండేటరీ తప్పనిసరిగా డాబాస్లోనే తింటా. మంచి పంజాబీ డాబాస్, చికెన్ కర్రీ, రోటీస్, సాటిస్ఫైడ్, బాగుంది. ఇప్పుడు తినేసి స్టార్ట్ అయితే ఇక్కడ ఒక 10 to 20 minutes పడుతుంది. తినేసి స్టార్ట్ అయితే నేను 5:30 కింద వెళ్ళిపోతా. హ్యాపీ. బేగా వచ్చాను అనుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఇదే పరిస్థితి. ఏమైందో ఏంటో తెలీదు. హైవే మీద ట్రాఫిక్ జామ్ ఉంది.
హాఫ్ అన్ అవర్ నుంచి ఇలాగే ఉన్నా నేను. నాకు ఇక్కడి నుంచి ఇంకొక 1 అవర్ చూపిస్తుంది మా ఇంటికి. జస్ట్ 1 అవర్ అంతే. ఈటీ అని చూపిస్తుంది అంటే నేను 40-50 మినిట్స్కే వెళ్ళిపోతా. కానీ టైం బ్యాడ్. ఇంతవరకు వచ్చినా కూడా అంత ట్రాఫిక్ జామ్. అసలు ఏమైందో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి ఏం జరిగిందో. యా, సో టైం ఎగ్జాక్ట్గా 4:45. నేను నా లొకేషన్ రీచ్ అయ్యేపాటికి వైజాగ్. సో ఇదే ఇబ్బంది. ఏమంటారు, డ్రైవ్ చేస్తూ వ్లాగ్ చేయాలంటే సెటప్ లేకపోతే ఇదే ఇబ్బంది అనమాట. వచ్చాను, నేను ఇంటి దగ్గర ఉన్నాను. సో నాకు అక్కడి నుంచి ఇక్కడికి ఇంక్లూడింగ్ బ్రేక్స్ కలిపి 8 hours 45 minutes పడింది. ఎస్. సో ఈ హైదరాబాద్ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, బేగా వచ్చాను కాబట్టి నేను అది ఫినిష్ చేసుకుంటా. రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ అండ్ అదర్ వర్క్స్ కదా. కాబట్టి ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త కాంటెంట్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఈశ్వర్ సైనింగ్ ఆఫ్. బాయ్.